ఛార్జ్ తీసుకున్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రభాకర్ గారికి, గౌరవ జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి, ఎలక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీర్ గారికి, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ గారికి, ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు స్థానిక సర్పంచ్ గారు, ఈ 13 క్లస్టర్ల నుంచి వచ్చేసిన సర్పంచులందరికీ, వేదిక మీద ఉన్న అన్ని శాఖల జిల్లా ఉన్నతాధికారులు, ముందు కూర్చున్న ఉన్నతాధికారులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, అదే రకంగా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, ఈ కూసుమంచి మండల ముఖ్య నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం 2 సంవత్సరాల 4 నెలలు పూర్తి చేసుకుంటుంది. ఆనాడు మీ కష్ట ఫలితంతో ఆనాటి 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వాన్ని మీద విసికి వేసారి పేదవాడి ప్రభుత్వం కావాలని మీ అందరి కోరికలతో ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లే విధంగా ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులే ప్రతి గ్రామానికి, ప్రతి ప్రాంతానికి వెళ్లి ప్రజలు వారు చెప్పులు అడిగిందాక అధికారుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 రోజుల్లోనే ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రతి రెవెన్యూ, ప్రతి గ్రామానికి, ప్రతి గ్రామ పంచాయతీకి అధికారుల్ని మీ దగ్గరకు పంపించి మీ సమస్యలు ఆనాడు తీసుకున్నాం. వాటిలో చాలా వరకు సమస్యలను పరిష్కరించాం. ఇంకా ఈ సమస్యలు అనేవి నిరంతరము ఉండే మాట వాస్తవం. వీటిని కూడా పరిష్కరించాలని మళ్లీ 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టి ఈ ప్రజాపాలన, అదే రకంగా ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టి దాంట్లో భాగంగా మీ శాసనసభ్యుడిగా మన పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఈ 3 క్లస్టర్లలో ప్రజా దర్బారు కార్యక్రమాన్ని జిల్లాలోని ఉన్న ఉన్నతాధికారులందరినీ పిలిచి, రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది ఉన్నతాధికారులు కూడా పిలిచి ఈ సమస్యలు ఏవైతే మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నామో ఈ తీసుకునే అప్లికేషన్ని ఇదే టేబుల్ మీద కూర్చొని పరిష్కరించగలిగే వాటిని ఎమ్మటే పరిష్కరిస్తున్నాం. అలా కాకుండా వారం రోజుల్లో పరిష్కరించే సమస్యలు కొన్ని ఉంటాయి, వాటిని కూడా పరిష్కరిస్తున్నాం. 3 నెలలలోపు ప్రతి సమస్యని కూడా వీలైనన్ని సమస్యలు, న్యాయబద్ధమైన సమస్యలని పరిష్కరించే దిశలో ఈ ప్రజా దర్బార్ పనిచేసే కార్యక్రమాన్ని ఈనాడు శ్రీకారం చుట్టి ఇప్పటికి మొన్నొక రోజు 2 క్లస్టర్లు చేశాం. మళ్లీ ఈ రోజు 2 క్లస్టర్లు చేస్తున్నాం. ఈ క్లస్టర్లు, ప్రతి క్లస్టర్లో సుమారు 10 నుంచి 13 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకుని స్వచ్ఛందంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నవారు కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు పైగా చెప్పులు అరిగిందాక ఆఫీసుల చుట్టూ తిరిగిన సమస్యలు ఏవైతే పరిష్కారం కావో వాటన్నిటినీ ఒక ప్రణాళికాబద్ధంగా, ఏదో మీరు అప్లికేషన్ ఇచ్చారు, నేను తీసుకున్నాను, అధికారులకు ఇచ్చాను, పని అయిపోయింది అనే విధంగా కాకుండా ప్రతి అప్లికేషన్ కి నా అధికారుల నుంచి స్పందన వస్తుంది. ఆ స్పందన పరిష్కరించే దిశలో కూడా కార్యక్రమాన్ని చేపట్టాం. మొన్న 2 క్లస్టర్లు అత్యధికంగా ఈ ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత మొదటి విడత ఏదైతే ఇందిరమ్మ ఇల్లు 4.5 లక్షలు ఇచ్చామో, ఇల్లు ఇవ్వటమే కాకుండా కట్టుకునే ప్రతి
ఆడబిడ్డకి వారు కట్టిన లవటిని బట్టి టెన్షన్ గా ప్రతి సోమవారం డబ్బులు ఇస్తున్నామని పూర్తి నమ్మకము విశ్వాసము ఉన్న తర్వాత ఆనాటి 10 సంవత్సరాలలో ఇల్లు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేని కారణంగా